చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేసి దాని తర్వాత పెద్దగా పట్టించుకోరు వాళ్ళ కస్టమర్స్ని. క్లెయిమ్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి లేదంటే ఎలాంటి సపోర్ట్ చాలామంది ఇవ్వరనమాట. ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. సో యాజ్ ఏ డాక్టర్గా అండ్ యాజ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీకు ఈ అంటే ఏంటి, హాస్పిటలైజేషన్ అంటే ఏంటి, ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. ఉదాహరణకి ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకున్నాం, అది ఒక కార్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నప్పుడు మనకి అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి అని అనుకున్నప్పుడు మనం కంపెనీకి కాల్ చేసి చెప్తాం అనమాట. సో దాన్నే మనం క్లెయిమ్ అని అంటాం. సో ఆ ప్రొసీజర్ని మనం క్లెయిమ్ ప్రొసీజర్ అని అంటాం. అంటే ఉదాహరణకి మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, బండి మీద వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో సమ్ కాల్ ఫ్రాక్చర్ ఏదో అయింది, కింద పడ్డారు, కాలు ఇరిగింది. సో ఇమీడియట్గా క్లెయిమ్ అనేది ఇంటిమేట్ చేయాలి. సో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి కాబట్టి సో హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి ఇంటిమేట్ చేస్తారు. సో దాన్ని క్లెయిమ్ ఇంటిమేషన్ ప్రొసీజర్ అని అంటారు. సో వన్స్ ఇంటిమేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి డాక్టర్ని కలుస్తారు. డాక్టర్ గారు రాస్తారు అనమాట జనరల్గా. సో ఈజ్ టు బి ఇన్ హాస్పిటలైజ్డ్, అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ప్రీ మెడికల్ చెకప్స్ చేయాలి అని చెప్పి రాస్తారు. సో అది మనం రిపోర్ట్స్ కంపెనీకి పంపిస్తాం. కంపెనీ వాళ్ళకి చూసి వాళ్ళ పాలసీ దాన్ని బట్టి చూసి దాన్ని ఇనిషియల్ అప్రూవల్ అమౌంట్స్ ఇస్తారనమాట. అంటే ఉదాహరణకి ఒక హాస్పిటల్ కనుక ఆ ప్రొసీజర్కి ఒక 3 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారనుకోండి. సో ఆ ప్రీ అప్రూవల్ ఫస్ట్ ఆ కంపెనీని బట్టి కొంతమంది ₹1,00,000 ఇస్తారు, కంపెనీ కొంతమంది 50,000 ప్రీ అప్రూవల్ ఇస్తారు. అంటే ఇనిషియల్ అమౌంట్ కూడా అప్రూవల్ ఇస్తారు. సో ఇనిషియల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు అనమాట. ఆ డేట్ టైంకి జాయిన్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి జరుగుతాయి. సో జరిగిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ బిల్ అనేది వస్తుంది. సో ఫైనల్ బిల్ వచ్చినప్పుడు మనకి ఏమేమి ఎక్స్పెన్సెస్ కవరేజ్ అయ్యాయి, ఏమేమి కవరేజ్ అవ్వలేదు, లేదా ఏమేమి మనకి డిస్పోజబుల్ ఐటమ్స్ అంటే గ్లౌజులు, మాస్క్లు ఒకవేళ ఆ పాలసీలో కనుక ఉండి కవర్ అయింది అనుకోండి, వాళ్ళు కవర్ చేస్తారు. ఒకవేళ ఆ పాలసీలో కనుక యాడ్ ఆన్ లాగా లేకపోతే అవి మనం పే చేయాల్సి వస్తుంది, ఎంత బిల్ అయితే అంతవరకు. ఉదాహరణకి ఒక ప్రొసీజర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొసీజర్కి రోబోటిక్ సర్జరీ చేయాలనుకోండి. ఆ రోబోటిక్ సర్జరీ చేసినందుకు ఒక 4 lakhs ఛార్జ్ చేస్తారు అనుకోండి. మీ పాలసీలో ఆ రోబోటిక్ సర్జరీకి మ్యాక్సిమం 50% వరకే ఇస్తామంటే వాళ్ళు 2 lakhs వరకే కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మిగతా 2 lakhs మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు ఆ పాలసీలో రోబోటిక్ సర్జరీ కూడా ఫుల్ అంటే అడ్వాన్స్డ్ మోడర్న్ ట్రీట్మెంట్ కవరేజ్ ఉందనుకోండి, సో అది పూర్తిగా కవరేజ్ వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ డిశ్చార్జ్ మనకి డిశ్చార్జ్ అయ్యే టైంకి మనకి బిల్లింగ్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఇస్తారు హాస్పిటల్లో. సో ఎంత బిల్ వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో మిగతా అమౌంట్ ఏమైనా కట్టిందంటే మీరు కట్టి డిశ్చార్జ్ అయిపోతారు. సో వన్స్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవరేజ్ కూడా ఉంటుంది. సో ప్రీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి అంటే, సో ఏదైతే మీరు హాస్పిటల్లో పోయి జాయిన్ అవ్వకముందు ఏదైతే ఖర్చులు భరించారో, అంటే ఉదాహరణ డాక్టర్ కన్సల్టేషన్ కానీ, లేదా డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, యూరిన్ టెస్ట్లు కానీ, ఎక్స్రేలు కానీ, ఇవన్నీ కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది వాటి యొక్క ఖర్చులు కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని పాలసీలు బిఫోర్ హాస్పిటలైజేషన్ 60 days ఉండొచ్చు, 90 days ఉండొచ్చు. లేదు అయిపోయిన తర్వాత హాస్పిటలైజేషన్ అయిపోయి ఇంటికి వచ్చాం, డాక్టర్ గారు మందులు రాస్తారు, లేదా ఫాలో అప్ రమ్మంటారు, మళ్ళీ కొన్నిసార్లు ఎక్స్రేలు తీయాల్సి రావచ్చు. సో దాన్ని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. అంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ఖర్చులు ఉంటాయో, డ్రెస్సింగ్ కానీ, లేదా ట్యాబ్లెట్లు కానీ, లేదా ఎక్స్రేలు కానీ, ఇంకేమైనా డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానీ, రిపోర్ట్లు కానీ, అవి కూడా కవరేజ్ ఉంటాయి అన్నమాట. సో పోస్ట్, ప్రీ అంటేనేమో ముందు, పోస్ట్ అంటేనేమో తర్వాత, హాస్పిటలైజేషన్ తర్వాత. సో అది కొన్ని కంపెనీస్ ఏంటంటే మనకి 90 days ఇవ్వచ్చు పోస్ట్ హాస్పిటలైజేషన్, కొన్ని 180 days కూడా ఇస్తాయి అనమాట. అంటే 6 నెలల వరకు కూడా కొన్ని కవరేజ్ ఉంటాయి. సో ఆ కవరేజ్లు కూడా మీరు రీఎంబర్స్మెంట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఏదైతే హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఉందో అది క్యాష్లెస్ కింద వెళ్తుంది. ఏదైతే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఉందో అది మనం రీఎంబర్స్మెంట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. రీఎంబర్స్మెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే బిల్స్ చేసామో ఆ బిల్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తాం. ఆ బిల్స్లో అన్ని క్యాలిక్యులేట్ చేసి చూసి ఆ డబ్బులు అనేవి మన అకౌంట్లో వేస్తారనమాట. సో ఇది ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్.